ఏం చెప్తానవే? ఏమున్నదే ఇస్తాను వస్తేనే లేవు. నిన్న తీసినవి పచ్చడి పెట్టిన మళ్ళీ తీస్తాను తీయరా అదే జర చేతులు ఇగో మంట మండుతానాయి. తీస్తాగానే ఏం కూర అంటే అవుతాం పచ్చడా పుదీనా పచ్చడా ఏం కూరగాయలు తెచ్చిండు. పచ్చడా 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 అయితే కానీ వడ్ల పైసలు వచ్చినాయట తెచ్చుకున్నారా? తెచ్చుకోలే మీ వచ్చినాయా? తీసుకొచ్చిండా? సౌకర్యతాడట. నీ తెలియదా? నీ తెలుసుకోవచ్చు అని నేను అనుకుంటా. తేలేదే తేవాలి మంచిగా ఇప్పుడు టైం కు. ఏమో తెచ్చినావు కావచ్చు. ఇతనే ఏమైనా కూర వండినవేమో వేసుకోపోదామని వచ్చిన. పచ్చడి చేసిన వేసుకోపో. నేనేం చేస్తాడో ఏమో చెప్పనన్నా చెప్పాలి. అవగాని సావుకారికి ఫోన్ చేస్తే అయిపోవు కదా. అసలు ఇస్తాడో ఇస్తలేడో చేద్దాం. ఫోన్ గిడి పెట్టిన. హలో సేటు. హలో సేటుగా వడ్ల పైసలు ఇస్తానులా రమ్మంటారా ఇయ్యాలా? రా మైసా. సరే సేటు మా ఆయనను పంపిస్తా. వద్దదు మీ ఆయనతో పెద్ద లొల్లి నాకు వచ్చపడదు. మీ ఆయన వచ్చినట్టు ఆగమని చెప్తారు, లొల్లి పెడతారు. నువ్వు వచ్చేవాడు వేసుకోపో, లేకపోతే లేదు. సరే సేటు నేనే వస్తా. రా తీసుకోపో. ఓకే సేటు. ఈయన ఏం చేస్తాడో ఏమో. ఏం చేస్తానా? దానా పోస్తున్నా. సరే గాని సావుకారు పైసలు ఇస్తాడు రమ్మన్నాడు. ఎందుకు? పైసలు ఎవరికి? సావుకారి పైసలు ఇస్తాడట, వడ్ల పైసలు రమ్మన్నాడు, పోయి తీసుకొస్తా. సావుకారు చచ్చిపోయిందా? అయ్యో సావుకారు చచ్చిపోలేదురా, పైసలు ఇస్తాడట రమ్మన్నాడు. అని మనం ఎందుకు పైసలు ఇచ్చుడు? సచ్చోడికి పైసలు ఎట్లిస్తావే? పైసలు ఇచ్చేది కాదు, మనకి ఇస్తాడట రమ్మన్నాడు. ఎట్లయింది? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓ చెవిటి మగపడ నువ్వు ఏమన్నా చేసుకోరప్ప. అరే నాకు చెప్తానే దానే చెప్తావు. ఏందే ఉరుకుతారా కుసాయిడా? ఏంది కుసలేసిందా? ఏమైంది? సావుకారి పైసలు ఇస్తా అన్నాడు, తీసుకొస్తానని పోతా అంటాను. నేను ఒకటి అంటే ఆయన ఒకటి అంటాను. ఏం చెప్పాలి ఆయనకు? అదట పోతుందాట. వడ్ల పైసలు పోతాడు. వడ్ల పైసలకు అక్కడ వచ్చిండాట, దానికన్నా పైసలు ఇస్తుందాట. పోయి సావుకారి దగ్గరకు పైసలు పోతాడు, నీకు చెవులిని రావు, దాని కోపంగా ఉన్నది. నాకు అర్థమైతే లేదమ్మా. వడ్ల పైసలు ఇస్తాడు సేటు. ఏడు చచ్చిపోయిందాట. చచ్చిపోలే వడ్ల పైసలు. వడ్లు వడ్ల పైసలు ఇస్తాడట. మన వారికి ఎందుకు ఇస్తాం? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇది అందరి షేర్ దగ్గర పోతుందాట. పైసలు తెరు పోతాడు, చెవులిని రావు. పైసలు పైసలు ఇచ్చుడా? పైసలు మనం ఇచ్చుడా? వాళ్ళే ఇస్తారు. సేటు ఇస్తాడు. మనకి ఇస్తాడు. చచ్చిండే సావలేదు, పైసలు నేను పోతుంది. ఏమో తెగుతుంది ఇట్లా నేను ఒకటి ఆయన ఒకటి అంటే. ఏ ఆయన అంతకు నువ్వు ఇంతకు ఊకపోయి ఎడకరా పో రాదు అని చెవులిని రావా ఏమిని రావా? దానికి ఎందుకు పోతుంది? వడ్ల పైసలు పోతుంది కూసా. మళ్ళీ అంటావు నువ్వు. వడ్ల పైసలకు పోతుందిరా. పైసలు ముసలారా నీకు చెవులు వాడతలేవు. నేను చెప్తున్నా చచ్చిపోయిందాట. సావలే పైసలు పోతుంది. పైసలు మరి నేను పోతా. పో. అది ఎటు పోతాను ఇప్పుడు? నేను పోతా. సంగతి చూస్తా. బుజ్జి సావుకారు చచ్చిపోయినట్టు నువ్వులే. సౌకర్యం ఎక్కడన్నా? అదే చచ్చిపోయినట్టు నా పిల్లం పోతాంది. సౌకర్యం లేదు, ఏం లేదు. పైసలు అవ్వండి కానీ పో. సావుకారు చచ్చిపోయిందట. సౌకర్యం కాదన్నా, పైసలు అన్న నువ్వు కూడా ఇచ్చుడే నా పైసలానికి? పైసలు ఇచ్చుడు కాదు, మనకే పైసలు. వడ్ల పైసలు మన అట్లే ఉండే కదా వాళ్ళ దగ్గర. తేవడని వేయింది అది. నీకు కూడా అంతేనా? ఏంటిది అంతే? నీకు అర్థమైతలేదు. ఏంటిది? కోమర్ సావుకారు చచ్చిపోయినాడు, ఫోన్ వచ్చింది. సావుకారు చచ్చిపోలే, వడ్ల పైసలు ఇత్తనని తీసుకురావడానికి వేయింది. ఏమో అమ్మా నీతో అర్థమైతలేదు నాకు. ఓ అవ్వా, దానికి నేను పైసలు ఇస్తానని చెప్పిన. ఈ షోట్ ముండ కొడుకుకి ఎట్లయినా పడ్డదో ఏమో, ఇది ఎట్లా నెగులుతాందో ఏమో, నాకైతే అర్థమే అవుతలేదు. మయమే దీని పైసలు అన్న పట్టుకత్తా. తింటాను దాకుసా తిను. ఒక్క నిమిషం కాదు, బుజ్జిని అడిగేసిన దాన్ని.
అది షావుకారికి పైసలు ఇస్తా అంటది, నువ్వు షావుకారికి పైసలు ఇస్తా అంటావు. నా ముసలిది చెవుటు అది దాని చెవుటులే మాడతలేవు, అది కదే మాట పైసలు అంటది. అసలు ఈటికి చెప్పి నాకు అర్థమైతలేదు. తర్వాత కానీ ఫస్ట్ బోధిని. నా బుద్ధి లేదా? బుద్ధి లేదు కాదురా, బోధినరా బోధిను. అంటే నువ్వు నేను అడుగుతా నాకు బుద్ధి లేదా అంటావు నువ్వు? కాదు, నేను నిన్ను ఒక మాట అడగద్దా? నువ్వు పిల్లల్ని అడగద్దా? గట్ల కాదు, బోధిని బొమ్మ. మళ్ళా బుద్ధి లేదా అంటే ఇదేం పని కాదా? నేనేమన్నా చెప్పి ఇప్పుడు సావుకారి చచ్చిపోతే మనం పైసలు ఎందుకు ఇచ్చుడే అని అడిగిన. అది తప్ప నాది? సావుకారి సావలేదురా, సేటి మొగడా, పైసలు తెస్తారా పైసలు. ఇలా మాట్లాడు. అయ్యో అయ్యకాయ నలుగురినుడా బోధినరా బోధిను. నువ్వు ఇదేందే నీతో? నీ అవ్వ. అదే అదే అట్లాగా అదే అంటే నేను పిచ్చోళ్ళు లెక్క కనబడుతున్నా మీకు? అంటే నేను అడుగుడు తప్పు మీకు. దాని అవ్వ నీ సంగతి నా అవ్వ సంగతి ఇప్పుడే పోయి చెప్పత్తాగే. అవ్వా అవ్వా కాదే, నేను ఒకటి చెప్తా మంచిగానే. ఇంటి ముంగట బుజ్జిని అడిగచ్చిన, అది సేటుగానికి పైసలు ఇస్తా అంటాంది, ఈ పిసది పైసలు ఇస్తా అంటాంది. వీళ్ళిద్దరు అలా ఆ సేటుగానికి పైసలు ఎందుకు ఇచ్చుడు నాకు చెప్పు. నాకు అది ఒక్కటి చెప్పి నాకు అర్థమైతలేదు. సేడు దగ్గరికి బుజ్జి వడ్లిచ్చింది. అవును, మనం వడ్డిచ్చినాం. మనం వడ్లిచ్చినాం. అవును, బుజ్జి అడకరాని పోయింది, ఆ. మన కోడలు అడకరాని పోయింది. వాళ్ళకి పైసలు ఇస్తలేరు. అంటే అడ్లు ఇచ్చుడు మనమే పైసలు ఇచ్చుడు. ఇంకా మీదికెళ్ళి మనకే ఇస్తాడు రా సేటు, 50,000 ఇస్తాడు. 50,000 50,000 ఇచ్చు. 50,000 అని ఇస్తాడే. 50,000 తెచ్చి అప్పు కడదాం రా, అప్పు అప్పు. ఇంకా అప్పు తెచ్చిచ్చుడా? ఇంకా అప్పు తెచ్చిచ్చుడా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బాకీలు కట్టుకుందాం, బాకీలు. నన్ను చంపులే, లేకపోతే నా అన్ని సర్వనాశనం చేస్తాను మీరు. అది నువ్వు నీకు చెవులిని రాక ఉన్నదోటి లేనిదోటి అంటాను. మనకే ఇస్తారు 50,000. 50,000 ఇచ్చు లేదు, 60,000 ఇచ్చు లేదు, 10,000 కూడా ఇచ్చు లేదు. నువ్వు అత్తవా లేదా? నేను దాన్ని వెనుక పోదాం. వద్దు, ఎందుకు? ఇప్పుడు చేసేదాన్ని చెయ్యనియవు, నువ్వు చెయ్యవు, నీవు తలకాయలు తింటావు. ఇంకేం చేయాలి నేను? అటు కోలు వేస్తానా, ఇటు పొలం చేస్తానా, అటు చేంజ్ చేస్తానా. నా మాటకు విలువ లేదు, నీతో విలువ లేదు, దాంతో విలువ లేదు. అది ఇంకా బాబు అన్నం మీదకి లేచిపోతాంది. నువ్వు చేస్తే చేయకుంటేంది? అంటే అత్కారానికి అన్నం మీదకి లేస్తావా? చెవులు నత్తరే, నువ్వు చేసినావు ఒకటే. నువ్వు తిను పక్క నువ్వు తినుకుంటున్నా, నేను చూసుకుంటున్నా. నువ్వు తిను. ఇప్పుడు నువ్వు దానికే అన్ని నువ్వే దానికే మాట్లాడతాను. నువ్వు ఓకు అదే అడకత్తది. ఇంకెప్పుడు అడకత్తది? పోయి అడకత్తి ఇత్తదంటానో వాడికి అత్తదంటానో, ఇత్తదంటానో వాడికి అత్తదంటానో. మనకే అడకత్తది. శంకర భగవంత నారాయణమూర్తి వీళ్ళతో ఏం కోసనే నీతోటి? మనకే 50,000 వస్తుంది, మన అప్పులు కట్టుకుంటాము. నాకు పిచ్చిలు ఎత్తాంది, నేను పోతాను, ఎంబడే పోతాను. దాని వెనుక పోయింది సంగతి.